My dear Kibo family members and daddies, good morning and దసరా శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు పైన ఇచ్చినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే డాడీస్ మనం వీట్ హౌస్ కడుతున్నాం. 5 రోజులుగా నాకు నిద్ర లేదు, కళ్ళు మూతలు పడుతున్నాయి, మాట్లాడుతున్నాను కానీ అన్నం కూడా తినలేదు, నిద్ర వచ్చేస్తుంది. అది ఇలా నిద్ర లేకపోవడం వల్ల లాస్ట్ టైం ప్రాబ్లం అయింది. ఇప్పుడు మన సైట్ కి 60 ఎవరు కాల్స్ చేయొద్దు. అలాగే దాని తర్వాత ఈ 5 రోజుల నుంచి కాయిన్ కిందకి తీసుకెళ్తున్నారు. దాని తర్వాత మళ్ళీ 60 రోడ్డు, దాని తర్వాత పెట్టుకోండి 7 మెంబర్ గ్యాప్ లో మళ్ళీ 200 మొత్తం చేసి 7 వేస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు కొంతమంది ఉన్నారు, ఆరు చేస్తున్నారు కానీ 7 మాత్రం చాలా గట్టిగా తీవ్రంగా లైన్స్ కిందకి డౌన్ చేసి తీసుకెళ్తే పెడతాను. మీరు వాళ్ళ కంపెనీలో వాళ్ళ పాయింట్స్ అమ్ముకోవడం అవుతుందని, అలాగే వాళ్ళు ఎంత చెప్పిన వినట్లేదు, వేరే కంపెనీలో రాలేదను ఏదో కారణం ఉండొచ్చు. అవన్నీ చూద్దాం. వాళ్ళు కింద తీసుకెళ్తున్నారు, బలవంతంగా కింద తీసుకెళ్తున్నారు ఆ 7. ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసుకోవడానికి వీలుగా తెలుసుకోవడం, వాటికి రెమెడీస్ ఏంటని నేను చేస్తాను. మళ్ళీ మరొకసారి మళ్ళీ ఇదే ప్రయత్నం క్షమించండి. మీరు చెప్తున్న 7 కానీ చేస్తే కొంచెం వాళ్ళకి ఇంకొక ఛాన్స్ 3 కాయిన్స్ నుంచి వాళ్ళు పంపలేరు. నాకు చాలా తెలుస్తుంది, అదే మీకు తెలియట్లేదు. వాట్సాప్ ఎవరో పోస్టింగ్ చెప్తే ఆ పోస్టింగ్ ఏ ఫోన్ నెంబర్ వెళ్ళి మరీ వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. అలాంటిది ఎవడు తక్కువ పెడుతున్నాడు, ఎవడు స్వార్థంతో చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి కింద ఉన్న వాళ్ళకి ఇన్ని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళకి నెక్స్ట్ అన్యాయం చేస్తుంటే మీరు అందరూ తట్టుకోలేక తిడుతున్నారు. మన తాలూకా బీసీ ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు మాత్రం ఎక్కడ క్షమించలేదు, కనికరించలేదు. వాళ్ళందరికీ మాత్రం ఇంకొకసారి చేస్తే 3 వస్తాయి, 5 వస్తాయి. అమ్ముకునేలా మనం చేసుకోవాలి. భవిష్యత్తులో మళ్ళీ కాయిన్ మనం పుంజుకొని మళ్ళీ ఇలా 25 తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు ప్రస్తుతాన్ని మనం తగ్గిస్తున్నాను. దీనికి బదులుగా మీకు ఇన్కమ్ రావడానికి మరొకటి లేదు, 10 కాయిన్స్ మళ్ళీ వీడియో పెడతాను అమ్ముకోవడానికి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి ఏంటి వాటి మళ్ళీ వీలైతే రేపు పెడతాను. థ్యాంక్ యూ డాడీస్. బీసీలో కొన్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. బీసీలో కొనుక్కున్న వాళ్ళు కూడా 5 కాయిన్స్ అమ్ముకునేలా పెట్టాను నేను. అది కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు కింద నేను చెప్పినట్టుగా తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోవాలంటే ఎక్కువ కాయిన్స్ సెల్లింగ్లో రాకుండా ఉండడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. వాళ్ళు కొంచెం మేలు జరిగిన తర్వాత మనం ఇంకా దీన్ని విస్తృతం చేద్దాం. అలాగే బీసీట్లో ఎవరైతే ఎక్కువ కాయిన్స్ కొనుక్కుంటున్నారో అవుటర్స్ అంటే కేవెల్ట్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ కొంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ మరొక 15 రోజుల్లోనే వాళ్ళు కూడా 25 కాయిన్స్ పెట్టుకోవడానికి ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. కిబోలో ఉన్న వాళ్ళు 5 పెట్టాలి, కానీ కేవెల్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు లేదా కిబోలో ఉన్న వాళ్ళైనా సరే ఈ బీసీట్లో కొనుక్కుంటే వాళ్ళు 25 కాయిన్స్ పెట్టుకునేలాగా అది కూడా ఓపెన్ చేస్తున్నాను. అంటే కిబో ఎస్వి అకౌంట్లో ఎదురులో ఉన్న వాళ్ళ నుంచి 5 కాయిన్స్ పెట్టాలి. బీసీట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా 25 కాయిన్స్ కూడా అమ్ముకునేలా పెడుతున్నాను. ఇలాగ కొనుక్కోండి, ఎక్కువ కొనుక్కొని చేసుకుంటే మన వీట్ హౌస్లోను అలాగే మిగతా ప్రాజెక్టులు ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం కాబట్టి దాంట్లో చేసుకోవచ్చు. మీరు మంచి లాభాల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని ప్రపంచ వేదికపై మన కాయిన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నాకు నెంబర్ 1 ఇష్టం, నెంబర్ 2 నచ్చదు. నెంబర్ 1లోకి మన కిబో కాయిన్ వెళ్ళాలి, వెళుతుంది. వెళ్ళే వరకు విశ్రమించం, కష్టపడదాం, ఇష్టపడి కష్టపడదాం. కష్టపడితే సాధించలేదంటూ ఏది ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, గెలిచే వరకు పోరాడు లేదా గెలిచేలా పోరాడు, అంతేగాని పోరాటాన్ని ఆపొద్దు. ఈ రెండింటిలో ఏది చేసినా గెలిచే వరకు పోరాడినా గెలిపినదే, గెలిచేలా పోరాడినా గెలిపినదే.
ఆ గెలుపే మనల్ని ఎంత దూరం తీసుకొచ్చింది, ఆ పోరాటం ఎంత దూరం తీసుకొచ్చింది. మనందరం కూడా ఇలాగే వర్క్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టుల ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్లో నెంబర్ 1లోకి మనం వెళ్ళి తీరాల్సిందే. అదే నమ్మకంతో, అదే కృషితో పనిచేద్దాం. తగ్గేది లేదు ఎక్కడైనా. అరే మీరు ఎక్స్చేంజ్లో, బీసీటీ ఎక్స్చేంజ్లో అదవి చేసుకోండి. మన వైట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ఇస్తాను కాబట్టి దాంట్లో మిగతా విషయాలు చూద్దాం. వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు ఆల్ ఇండియా కీబోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్. థ్యాంక్ యూ.